పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు 40% పైగా జనాభా, ఈ రాష్ట్ర జనాభాలో 40% జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది. ఇది మేము కూడా సమంజసమైన కోరిక అని భావిస్తూ ఉన్నాం. రంగన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది. వారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం, మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం, మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం. జై అమర్, జై అమర్. మహేష్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం.